Hi guys, welcome to my channel. This is Manoj. In this video, I'm going to explain about Fourier series or Fourier half range series in the interval of 0, pi. Okay, మీరు కనుక ఇక్కడ గమనిస్తే Fourier series in the interval of 0, pi అన్న Fourier half range series in the interval of 0, pi అన్న ఈ బోత్ రెండు ఒకటే. ఓకే, ఫస్ట్ చూడండి, ఫోరియర్ కొసైన్ సిరీస్ ఆఫ్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్. ఎగ్జామ్లో ఫోరియర్ కొసైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, పై అట్లయినా అడగచ్చు. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, పై. హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, పై. ఫోరియర్ కొసైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, పై. ఓకే, ఇక్కడ మనం ఓన్లీ కొసైన్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి దీనికి యూలర్స్ ఫార్ములా చూడండి. f of x is equal to a0 by 2 plus summation of n is equal to 1 to infinity an cos nx. ఆల్రెడీ మనకి 0, 2 పై ఉన్నప్పుడు యూలర్స్ ఫార్మ్ ఏంటిది? f of x is equal to a0 by 2 plus summation of n is equal to 1 to infinity an cos nx plus bn sin nx. అది ఎప్పుడు 0, 2 పై. సేమ్ అలానే 0, పై ఇంటర్వెల్లో అది కూడా కొసైన్ సిరీస్లో అయితే ఇక్కడ వరకు రాయాలి. ఎక్కడ వరకు రాయాలి? యూలర్స్ ఫార్ములా f of x is equal to a0 by 2 plus summation of n is equal to 1 to infinity an cos nx. Okay, where a0 is equal to 2 by pi, where a0 is equal to 2 by pi, a0 is equal to 2 by pi integration 0 to pi f of x dx. మామూలుగా ఇంటర్వెల్లో 0, 2 పై అన్నప్పుడు a0 ఎంత రాసాము? 1 by pi రాసాం కదా. ఇక్కడ ఇంటర్వెల్లో 0, పై ఉంది కాబట్టి 2 by pi. ఇవి ఒక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. a0 ఈజ్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi f of x dx. an ఈజ్ ఈక్వల్ టు 2 by pi. an 0, 2 పై ఇంటర్వెల్లో ఉన్నప్పుడు ఎట్లా రాసాము? 1 by pi ఇంటిగ్రేషన్ 0 to 2 pi f of x cos nx dx. కాకపోతే ఇక్కడ 1 బదులు 2 రాసాము. అది కూడా 0, పై అనే ఇంటర్వెల్లో మాత్రమే. an ఈజ్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to pi f of x cos nx dx. నెక్స్ట్ ఫోరియర్ సైన్ సిరీస్ ఆర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. ఫోరియర్ సైన్ సిరీస్ అన్న హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అన్న ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, పై అనేది సేమ్. ఓకే, దీనికి యూలర్స్ ఫార్ములా వచ్చే లోపల f of x is equal to summation of n is equal to 1 to infinity bn sin nx, bn sin nx. bn అంటే 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi f of x sin nx dx. మీకు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతారంటే ఈ క్వశ్చన్స్ని ఫోరియర్ సైన్ సిరీస్ ఆర్ కొసైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, పై ఎట్లయినా అడగచ్చు. ఆర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, pi ఆర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 0, పై ఎట్లయినా అడగచ్చు. ఈ ఇంటర్వెల్స్ ఇంపార్టెంట్. 0, 2 పై ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు 0, పై అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అనేది చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ది హాఫ్ రేంజ్ cosine and sine series for f of x is equal to pi minus x in the interval of 0, pi. Okay, క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది హాఫ్ రేంజ్ కొసైన్ అండ్ సైన్ సిరీస్ ఫర్ f of x is equal to pi minus x in the interval of 0, pi. ఓకే, ఇక్కడ మనం హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ కొనుక్కోవాలి, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ కొనుక్కోవాలి. ఓకే, అది ఈ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు? ఫైండ్ ది ఫోరియర్ కొసైన్ సిరీస్
in the interval of 0, pi and Fourier sine series in the interval of 0, pi అట్లా అడిగినా కానీ సేమ్ క్వశ్చన్ అంటే సేమ్ ప్యాటర్న్. ఓకే, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఏం చేస్తాను, యూలర్స్ ఫార్ములా ఫర్ హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ in the interval of 0, pi. Okay, దీనికి ఫార్ములా f of x is equal to a0 by 2 plus summation of n is equal to 1 to infinity an cos nx. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఈక్వేషన్ 1గా అజ్యూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో a0 వాల్యూ an వాల్యూ ఫైనల్ చేయాలి. a0 అంటే a0 is equal to, a0 की ఫార్ములా ఏంటిది, 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi f of x dx. ఓకే, దీని ప్రకారం a0 is equal to 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi f of x వాల్యూ ఎంత, pi minus x dx. ఓకే, a0 is equal to 2 pi pi. ఓకే, పై అనేది కాన్స్టెంట్, అప్పుడు ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 1 విత్ అది కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 into dx అంటే x, అప్పుడు ఏమైంది, పై ఎక్స్ మైనస్ ఎక్స్ చేస్తే x² by 2. ఓకే, 0 to pi. a0 ఈజ్ ఈక్వల్ టు 2 by pi. ఇప్పుడు x బదులు పై సబ్స్టిట్యూట్ చేస్తే π² మైనస్ π² by 2, x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోయింది. ఓకే, π² మైనస్ π² by 2 ఏమైంది, దీనికి ఎల్సిఎం చేస్తే 2 వచ్చింది. 2π² మైనస్ π² అంటే π² by 2 వచ్చింది మనకి. a0 ఈజ్ ఈక్వల్ టు 2 by pi π² by 2 వచ్చింది. 2 క్యాన్సిల్, π² క్యాన్సిల్, a0 ఈజ్ ఈక్వల్ టు పై. ఓకే, మనకి a0 వాల్యూ ఎంత వచ్చింది, పై అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం an వాల్యూ కనుక్కోవాలి. anకి ఫార్మ్ ఏంటిది, an ఈజ్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi f of x cos nx dx, f of x cos nx dx. an ఈజ్ ఈక్వల్ టు 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi f of x వాల్యూ ఎంత, pi minus x cos nx dy. ఓకే, ఇందులో x ఉంది, ఇందులో x ఉంది కాబట్టి దీన్ని u అనుకుంటున్నాం, దీన్ని v అనుకుంటున్నాం. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం, అంటే ఫస్ట్ u అనేది యాజ్ టీజ్గా రాస్తాం, vకి ఇంటిగ్రేషన్ చేస్తే cos nxకి ఇక్కడ cos nx ఉంది, మనం nxని x అనుకుంటే cos xకి ఇంటిగ్రేషన్ చేస్తే sin nx, మళ్ళీ ఆ nx చేస్తే n. మనం ఇట్లా ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ప్లస్ మైనస్ అట్లా, అంటే ముందు ప్లస్ రాసాం కదా, తర్వాత మైనస్ ఆల్టర్నేట్గా రాయాలి. ఇప్పుడు ఏంది, ఇందాక మనం ఓన్లీ యూ రాసాం, దాన్ని ఎటువంటి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఏం చేయాలి. ఇప్పుడు ఏంది, దీనిని డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే పైకి చేస్తే 0, మైనస్ ఎక్స్ చేస్తే -1. ఓకే, దీనిని ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే sin nx చేస్తే మైనస్ కాస్ nx బై, మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ n ఉంది, n అనేది కాన్స్టెంట్ పక్కన పెట్టండి, మళ్ళీ ఆ nx చేస్తే n ఉండిద్ది, ఆల్రెడీ ఇక్కడ n ఉంది కాబట్టి n², అప్పుడు ఎంత వచ్చింది, n² వచ్చింది. ఓకే, ఇట్లా ఈ ప్రాసెస్ ఎక్కడ వరకు చేయాలంటే మనకి u వాల్యూ ఎప్పుడైతే కాన్స్టెంట్ వచ్చిందో ఈ ప్రాసెస్ అనేది అంతటితో స్టాప్ చేయాలి. u వాల్యూ ఎప్పుడైతే కాన్స్టెంట్ వచ్చిందో ఆ ప్రాసెస్ అంతటితో స్టాప్ చేయాలి. ఓకే, ఇక్కడ u వాల్యూ కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాసెస్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాం. ఓకే, 0 to pi an ఈజ్ ఈక్వల్ టు 2 by pi. మీరు కనుక గమనిస్తే పై మైనస్ పై, మీరు కనుక sin nx ముందు పై మైనస్ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ బదులు పై సబ్స్టిట్యూట్ చేస్తే పై మైనస్ పై 0 ఇంటూ sin nx
ఈ పార్ట్ మొత్తం 0 అయిపోయింది. అదే ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే పై సైన్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే పై మైనస్ 0 ఇంటూ అంటే పై ఇంటూ సైన్ ఎన్ ఆఫ్ 0. సైన్ 0 అంటే 0. 0 అంటే ఏంటి 0 అంటే మీరు గుర్తుపెట్టుకోండి, సైన్లో పై 0 కనుక అంటే ఎక్స్ వాల్యూ బదులు సైన్లో పై 0 సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, దాని వాల్యూ 0 అయిపోయింది. మీరు డైరెక్ట్గా ఏం చేయకుండా 0 అనేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం సైన్లో ఎక్స్ బదులు 0 బై సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా 0 అయ్యింది. -1 ఇంటూ -1 ఓకే, -1 ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ కదా, ప్లస్ సారీ మైనస్ ప్లస్ కాబట్టి ఇప్పుడు ఏంటి cos nx బై n స్క్వేర్. ఓకే, 0 to π. ఇప్పుడు ఏంటి 2/π. ఇప్పుడు ఎక్స్ బదులు ఒకసారి పై సబ్స్టిట్యూట్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఎన్ స్క్వేర్ అనేది అవుట్ సైడ్ రాస్తాను, అది కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఎక్స్ బదులు cos nπ మైనస్ cos 0. ఓకే, 2πn స్క్వేర్ cos nπ అంటే -1 హోల్ పవర్ n మైనస్ 1. ఓకే, -1 హోల్ పవర్ n మైనస్ 1. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి, -1 హోల్ పవర్ n మైనస్ 1. ఓకే, ప్రీవియస్గా నేను 0 to 2π ఇంటర్వెల్ చెప్పినప్పుడు కాసుల్లో పై వస్తే 1 అని చెప్పాను కదా, అలా కాదు, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. cos nπ 3π 5π ఇట్లా ఆడ్ నెంబర్లో వస్తే -1 హోల్ పవర్ n. అదే ఈవెన్ నెంబర్లో వస్తే ఓన్లీ 1. ఓకే, cos 2π 4π 6π వస్తే 1, nπ 3π వస్తే -1 హోల్ పవర్ n. అది ఫార్ములా. ఓకే, మనకి an వాల్యూ ఎంత వచ్చింది, ఇది a0 π వచ్చింది. ఓకే, an ఎంత అనేది పక్క రాసుకోండి. ఇప్పుడు మనకి an ఈజ్ ఈక్వల్ టు 2/πn స్క్వేర్ -1 హోల్ పవర్ n మైనస్ 1. ఓకే, -1 హోల్ పవర్ n మైనస్ 1. సారీ, ఇందాక ఇక్కడ మిస్టేక్ చేసా. ఆల్రెడీ మనకి ప్లస్ మైనస్ ఆల్టర్నేట్గా వచ్చింది. ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ చేస్తే -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. జాగ్రత్తగా వేసుకోవాలి, అదే మిస్టేక్స్ పోతాయి మనకి. అప్పుడు ఇక్కడ ఏమైంది మైనస్ కాస్ ఆ స్టెప్ అనేది రాదు. మైనస్ అనేది బయట రాస్తే -2n స్క్వేర్ పై cos nπ మైనస్ cos 0 అంటే అప్పుడు ఎంత -2/n స్క్వేర్ పై -1 హోల్ పవర్ n ఇంటూ -1. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ మైనస్ని లోపల మల్టిప్లై చేస్తే అప్పుడు ఎంత వచ్చింది 2/n స్క్వేర్ ఇంటూ మైనస్ని లోపల మల్టిప్లై చేసి మనకి ఎంత వచ్చింది 1 -1 హోల్ పవర్ n. ఓకే గైస్, ఇక్కడ మిస్టేక్ చేశాను చూడండి. ఇక్కడగా మనకి ప్లస్ ముందు ప్లస్ వచ్చింది, తర్వాత మైనస్ వచ్చింది, తర్వాత ప్లస్, అట్లా ఆల్టర్నేటివ్గా వచ్చింది. ఈ మైనస్ అనేది మిస్ చేసా, అందుకే ఇందాక నాకు ఇక్కడ అర్థం కాలేదు ఎలా చేయాలి. ఓకే, అంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ప్లస్ మైనస్ చాలా ఇంపార్టెంట్. కొంచెం మిస్టేక్ పని కానీ ప్రాబ్లం మొత్తం మిస్టేక్ పోయింది. ఓకే, ఇది ఈ మిస్టేక్ చేశాను, ఒకసారి చూసుకోండి మీరు. ఓకే, ఇది ఇప్పుడు n ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్, n ప్లేస్లో ఈవెన్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈవెన్ నెంబర్ అంటే ఎంత 2 4 6 8 ఈ స్టెప్
ఎన్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎంత వచ్చిందో చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 2/πn² 1 - -1 హోల్ స్క్వేర్ అంటే 2/πn² -1 హోల్ స్క్వేర్ అంటే 1 1 - 1 అంటే 0 అంటే 0. an వాల్యూ ఇక్కడ anలో n బదులు ఈవెన్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 వస్తుంది. అదే ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందో చూడండి. an ఈజ్ ఈక్వల్ టు 2/πn². ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 ఇట్లా ఆడ్ నెంబర్స్. 1 - -1 హోల్ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేస్తే 2/πn² ఎంత వచ్చింది? ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 - -1. ఓకే, ఆడ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 2/πn² 1 + 1 అంటే 4/πn². ఓకే, మీకు ఇక్కడ 0,πలో ఒక్కోసారి ఏఎన్లో ఎట్లా వచ్చింది ఎన్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి అలా అన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఒకసారి ఈవెన్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు కనుక 0 రాకపోతే దానిని కన్సిడర్ చేయండి. ఒకవేళ ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు 0 వస్తే అప్పుడు ఆడ్ నెంబర్కి వెళ్ళండి. అప్పుడు ఆడ్ నెంబర్లో వచ్చిన వాల్యూ తీసుకోండి. ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ తీసుకుంటే 0 వచ్చింది కాబట్టి ఆడ్ నెంబర్లో ఎంత వచ్చింది? 4/πn². ఓకే, 4/πn². అప్పుడు మీరేం రాయాలి? స్టెప్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ దెన్ n ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ then an ఈజ్ ఈక్వల్ టు 4/πn² అని రాయాలి. ఈ స్టెప్ రాయాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి a0 వాల్యూ వచ్చింది, an వాల్యూ వచ్చింది. ఇప్పుడు తీసుకెళ్ళి f(x)లో సబ్స్టిట్యూట్ చేయాలి. f(x) ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ an cos nx. ఓకే, f(x) ఈజ్ ఈక్వల్ టు a0 వాల్యూ π/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్, ఇక్కడ ఇందాక మామూలుగా ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? an సబ్స్టిట్యూట్ చేసినప్పుడు an వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 4/πn². ఆడ్ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి? మీరు n ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ అన్నప్పుడు ఓన్లీ ఆడ్ నెంబర్సే తీసుకోవాలి. అంటే ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 to ∞ ఆడ్ నెంబర్సే తీసుకోవాలి. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఆడ్ నెంబర్సే తీసుకోవాలి. ఓకే, an వాల్యూ ఎంత వచ్చింది? 4πn ఎంత వచ్చింది? 4/πn². ఓకే, 4/πn². f(x) ఈజ్ ఈక్వల్ టు π/2 ప్లస్ 4/πn² అనేది 4/π అనేది అవుట్ ఆఫ్ ది సిగ్మా రాస్తే 1 2 1 3 5 సమ్మేషన్ ఆఫ్, అప్పుడు ఎంత ఉంటుంది మనకి? cos nx ఉంటుంది. cos nx/n² ఉంటుంది. 4/π అనేది అవుట్ సైడ్ రాస్తే cos nx/n² ఉంటుంది. ఓకే, f(x) ఈజ్ ఈక్వల్ టు π/2 ప్లస్ 4/π. ఇప్పుడు ఫస్ట్ n బదులు 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎంత వచ్చింది? cos 1x/1² ప్లస్ cos 3x/3² ప్లస్ cos 5x/5². అలా ప్లస్ వస్తుంది. ఓకే, ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. f(x) ఈజ్ ఈక్వల్ టు π/2 ప్లస్ 4/π ఇంటూ cos 1x/1² ప్లస్ cos 3x/3² ప్లస్ cos 5x/5² ప్లస్ అండ్ సో. ఓకే, ఇక్కడ ఈ పార్ట్ 2 ఏఎన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎన్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వాల్యూ వచ్చింది? ఒకవేళ 0 వస్తే దాన్ని కన్సిడర్, ఈవెన్లో 0 వస్తే ఈవెన్ కన్సిడర్ చేయాలి. ఆడే తీసుకుంటాం. ఆడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ సిగ్మాలో ఆడ్ నెంబర్స్ తీసుకోవాలి. ఒకవేళ ఆడ్లో 0 వచ్చినప్పుడు ఈవెన్లో ఎంతో ఒకటి నెంబర్ వచ్చిందిగా, అప్పుడు సిగ్మా దగ్గర ఈవెన్ నెంబర్ తీసుకోవాలి. ఓకే, ఇది హాఫ్ రే కొసైన్ సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? సైన్ సిరీస్ అడిగాడు కాబట్టి సైన్ సిరీస్ చేయాలి.
రేంజ్ సైన్ సిరీస్ ఫార్ములా ఏంటిది? హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. ఓకే, దీనికి ఏంటి ఫార్ములా? f of x is equal to summation of n is equal to 1 to infinity bn sin nx. ఇది హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. ఓకే, bn అంటే bn is equal to f of pi by bn ఫార్ములా ఏంటిది? హాఫ్ రేంజ్ సైన్ సిరీస్లో bn ఫార్ములా ఏంటిది? 2 by pi integration 0 to pi f of x sin nx dx. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే f of x is equal to summation of n is equal to 1 to infinity bn sin nx. bn అంటే 2 by pi integration 0 to pi f of x sin nx dx. ఓకే, bn is equal to 2 by pi integration 0 to pi f of x అంటే ఎంత? pi minus x sin nx dx. ఓకే, ఇది u, ఇది v. ఓకే, ఇట్లా ప్రాసెస్ ఎక్కడ దాకా చేయాలి? u వాల్యూ ఎప్పుడైతే కాన్స్టెంట్ వచ్చిందో అప్పుడు దాకా. ఓకే, ఫస్ట్ ప్లస్. ఓకే, ఈ పై మైనస్ ఎక్స్ u అనేది అంతే ఉంచాలి. sin nx చేస్తే మైనస్ కాస్ nx బై మళ్ళీ nx చేస్తే n. ఇక్కడ ఇక్కడ ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ మళ్ళీ ఈ పై మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తే -1 మైనస్ కాస్ nx చేస్తే sin nx బై nx చేస్తే n. ఆల్రెడీ ఇక్కడ n ఉంది కాబట్టి n ఇంటూ n n స్క్వేర్. ఓకే, ఈ ప్రాసెస్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ అనేది వచ్చింది. bn ఈజ్ ఈక్వల్ టు 2 by pi. మీరు కనుక ఇక్కడ గమనిస్తే ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తే సైన్లో ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ పై వాల్యూ 0 కాబట్టి ఈ పార్ట్ మొత్తం 0 అయిపోయింది. అది సైన్లో ఎక్స్ పై 0 సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ 0 అంటే 0, ఈ పార్ట్ మొత్తం 0 అయిపోయింది. అప్పుడు ఈ పార్ట్ వరకే కన్సిడర్ చేయాలి. అప్పుడు పై మైనస్ ఎక్స్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ 0 to పై. ఓకే, bn ఈజ్ ఈక్వల్ టు 2 by pi. ఇప్పుడు ఎక్స్ బదులు పై సబ్స్టిట్యూట్ చేస్తాం. పై మైనస్ కాస్ ఎన్ పై బై ఎన్. ఓకే, మైనస్ పై మైనస్ 0 మైనస్ కాస్ ఎన్ ఇంటూ 0 బై ఎన్. ఓకే, ఇక్కడ ఏం చేశాను? ఎక్స్ బదులు ఒకసారి పై సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్స్ బదులు ఒకసారి 0 సబ్స్టిట్యూట్ చేస్తే bn ఈజ్ ఈక్వల్ టు 2 by pi. పై మైనస్ పై అంటే 0, 0 ఇంటూ మైనస్ కాస్ ఎన్ పై బై అంటే 0 మైనస్ ఇక్కడ పై మైనస్ 0 అంటే పై ఇంటూ మైనస్ కాస్ ఎన్ ఇంటూ 0 అంటే మైనస్ కాస్ 0 అంటే మైనస్ 1 బై ఎన్. మైనస్ ఇంటూ మీరు కనుక ఇక్కడ గమనిస్తే bn ఈజ్ ఈక్వల్ టు 2 by pi మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై బై ఎన్. దీని ప్రకారం పై క్యాన్సిల్. bn ఈజ్ ఈక్వల్ టు 2 by n. bn వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 by n. ఇక్కడ వచ్చిన bn దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే f of x ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn వాల్యూ ఎంత? 2 by n sin nx. ఓకే, మీరు ఇక్కడ ఏం చేయాలి? bn వాల్యూ ఎంత వచ్చింది మనకి? f of x ఎంత వచ్చింది? n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 2 by n sin nx. ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాస్తున్నా. f of x ఈక్వల్ 2 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity sin nx. f of x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ముందు n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే sin x ప్లస్ sin 2x ప్లస్ sin 3x ప్లస్ ఆన్ ఇట్లా రాస్తే చాలు. ఓకే, therefore required answer f of x is equal to 2 into sin x plus sin 2x plus sin 3x plus and so on. Okay guys, ఇది హాఫ్ రేంజ్ కొసైన్ అండ్ సైన్ సిరీస్. ఓకే, ఆల్రెడీ దీనికి ఇంకో పేరు ఏంటి? ఫోరియర్ కొసైన్ ఆర్ సైన్ సిరీస్ ఆర్ హాఫ్ రేంజ్ కొసైన్ ఆర్ సైన్ సిరీస్ ఇన్ ద ఇంటర్వెల్ 0, π. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.